నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. సడన్గా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎస్పెషలీ భోజనం టైంలో వచ్చారనుకోండి, సో వెంటనే వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి అంటే మనము క్విక్గా చేసేది ఏదైనా క్విక్గా అయిపోయేటువంటి కర్రీ ఏదైనా చేయాలి అంటే జనరల్గా ఏంటంటే ఉల్లిపాయలు, టమాటాలు అవి ఎక్కువగా రెడీగా ఉంటాయి మన ఇళ్ళల్లో. ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా ఉంటాయి, ప్లస్ అఫ్కోర్స్ టమాటోస్ లేకుంటే పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కామన్గా ఉండేవి కాబట్టి రెడీగా ఉంటాయి. వాటితో కర్రీ చేసేయటం అనేది పరిపాటి అనమాట. నేను తొందరగా అయిపోతుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే అప్పటికప్పుడు స్పెషల్గా గెస్ట్ గురించి చేసినట్టుగా కూడా ఉంటుందన్నమాట. సో ఉల్లిపాయ కర్రీ అనేది మోస్ట్ కామన్గా ఉంటుంది. సో మనకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయల గురించి తెలుసుకుందాము. ఉల్లిపాయలు అనేవి ఆరోగ్యానికి ఏం చేస్తాయి, మనకి ఎలా ఉపయోగపడతాయి, వాటి గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాము. సో ఉల్లిపాయలు అన్నిటికంటే ముందు ఫస్ట్ మనకి చేసేది ఏంటంటే డైజెషన్ అనేది చక్కగా చేస్తుంది అనమాట. డైజెషన్ చక్కగా ఉంటే మొత్తం ఆరోగ్యం బాగుంటుందని ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా. సో ఈ ఉల్లిపాయ మనకి ఇంకా ఎన్ని లాభాలు ఇస్తుందో వాటి గురించి ఇంకా తెలుసుకుందాం. దానికంటే ముందు మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే చిన్న ఉల్లిపాయల కూర. చిన్న ఉల్లిపాయల కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. చిన్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము వీటిని రెడీ చేసేసుకోవటమే. చాలా క్విక్గా అయిపోయేటువంటి రెసిపీ ఇది. చూడటానికి కూడా చక్కగా క్యూట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ చిన్న ఉల్లిపాయలు యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగిస్తాం కాబట్టి చాలా క్యూట్గా ఉంటుంది. సో ప్రాసెస్ ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే టమాటోస్ని గ్రైండ్ చేసుకుని ప్యూరీ లాగా చేసుకోవాలండి, పేస్ట్ లాగా చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ 1 by 1 చేసేసుకుందాం. సో ఫస్ట్ మనము టమాటోస్ని గ్రైండ్ చేసేసుకుందాము. సో టమాటోస్ చక్కగా గ్రైండ్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే మనము స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. జస్ట్ మనకి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు చేసుకుని అన్ని మసాలాలు యాడ్ చేసేసి నీట్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయటం అనమాట. చాలా చాలా సింపుల్గా అయిపోయేటువంటి కర్రీ ఇది. సో ఉల్లిపాయలు మనకి ఎలా ఉపయోగపడతాయి అని అంటే, సపోజ్ మనము వీటి వంక చూసామనుకోండి, సో ఈ పింకిష్ కలర్ ఇవన్నీ కూడా ఏంటంటే కలర్ అన్నీ కూడా ఏంటంటే మనకి హీలింగ్ ఎలిమెంట్స్ అనమాట. మన ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి ఆహార పదార్థాలు అనమాట, కాంపోనెంట్స్ అనమాట, న్యూట్రియంట్ కాంపోనెంట్స్ అని అనుకోవచ్చు. సో ఈ కలర్ ఉన్నా లేకపోయినా కూడా మన ఉల్లి పవర్ ఎంతో అందరికీ తెలిసిందే కదా. అసలు ఇది మనం ఎంత కుక్ చేసినా కానీ మనకి ఆ ఉల్లిపాయలు వేసామా లేదా కర్రీలో అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. యూజువల్గా ఏంటంటే కర్రీస్లో మనకి చక్కగా గ్రేవీ రావాలంటే తప్పనిసరిగా ఉల్లిపాయలు లేని కర్రీ అంటూ ఉండదు. అన్లెస్ మనం ప్రత్యేకించి ఉల్లిపాయలు తీసుకోకూడదు, ఉల్లిపాయలు తినము అని అనుకుంటే తప్పితే అదర్వైజ్ జనరల్గా అన్ని కర్రీస్లో ఉల్లిపాయలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ గ్రేవీ కోసం అనేసి మనకి ఉల్లిపాయలు ఉపయోగించుతాము. గ్రేవీ ఒకటే కాదండి, మంచి రుచిని కూడా ఇస్తుంది అనమాట ఉల్లిపాయలు. రుచితో పాటు మనకి ఇవి ఇచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్ ఏంటి అని అంటే కనుక ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో క్యూరిసిటిన్ అనేది ఉంటుంది అనమాట. అదేం చేస్తుందంటే బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే మన బ్లడ్లో క్లాట్స్ రాకుండా చూడటానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో డైలీ తీసుకుంటాం కదా, ఎంత ఇంపార్టెంట్ చూడండి. సో ఇక్కడ హీట్ అయిపోయింది ప్యాన్, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి,
జస్ట్ ఇట్లా తుంచి యాడ్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టేసుకున్నటువంటి టమాటో ప్యూరీ అన్నమాట. ఈ పచ్చిదనం అనేది పోయే వరకు మనము దీన్ని కుక్ చేయాలి. ఫస్ట్ కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడినప్పుడే మంచి వాసన వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే 1 by 1 అన్ని మసాలాలు యాడ్ చేసేటివి. ఫస్ట్ పసుపు, కారం, ఉప్పు మోస్ట్ ఇంపార్టెంట్. పసుపు, ఉప్పు, కారం ఇవి మోస్ట్ ఇంపార్టెంట్గా. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత మసాలా పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకోవచ్చు. లేకుంటే మీరు స్పెషల్ మసాలా ఏదైనా ఉంది అంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఉల్లిపాయలని యాజ్ ఇట్ ఈస్గా, చిన్న ఉల్లిపాయలు కాబట్టి వీటిని యాజ్ ఇట్ ఈస్గా ఇందులో యాడ్ చేసేటివి అనమాట. సో ఇది మూత పెట్టి జస్ట్ ఒక 2 minutes అయిన తర్వాత మనము పెట్టుకున్నటువంటి చింతపండు రసం అందులో యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ కుక్ అయ్యే వరకు కుక్ చేసేసుకుంటే మనకి ఈ చిన్న ఉల్లిపాయల కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. మాటలు చెప్తూ చక్కగా ఈజీగా, అంటే గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళతో కబుర్లు చెప్తూ టకాటకామని అయిపోయేటువంటి కర్రీ అనమాట ఇది. అయితే ఒకటేంటంటే మనం ఉల్లిపాయలు కట్ చేస్తున్నప్పుడు కంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి కదా. సో వాటిని మనం రాకుండా చేయాలి అని అంటే కనుక ఏం చేయాలంటే ఉల్లిపాయల్ని యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ నీళ్ళల్లో నానబెట్టేయాలన్నమాట. అటు మామూలుగా ఏం చేస్తూ ఉంటారంటే ఉల్లిపాయలు తొక్క తీసేసిన తర్వాత కడిగి తర్వాత కట్ చేయటం అనేది చేస్తూ ఉంటాం మనం జనరల్గా చేసేది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉల్లిపాయలని ఫస్ట్ వాటర్లో వేసేసి ఒక 5-10 minutes అలా వండిచ్చేసిన తర్వాత అప్పుడు ఆ తొక్క తీసేసి తర్వాత కట్ చేసుకుంటే కనుక తక్కువ, అంటే మనకి వెంటనే ఆ పవర్ కళ్ళలోకి వెళ్ళకుండా కొంచెం తక్కువ నీళ్ళు వస్తాయి. మరీ ఎక్కువ ఏడ్చినట్టు కాకుండా కొద్దిగా తక్కువగా, ఆ ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఏమి వాటర్ యాడ్ చేయలేదు, మనము టమాటా ప్యూరీలోనే ఇందులో కుక్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే చింతపండు రసం యాడ్ చేసేసుకున్నాము. ఇంకొక 5 minutes మనము వెయిట్ చేస్తే కనుక మళ్ళీ కూర చక్కగా దగ్గర పడిపోతుంది. సో అప్పుడు మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. రైస్తో, చపాతీతో ఇది చక్కగా తీసుకోవచ్చు. జొన్న రొట్టెతో కానీ, రాగి రొట్టెతో కానీ, లేకపోతే ఈవెన్ బ్రెడ్తో కూడా, టోస్ట్ చేసిన బ్రెడ్ కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు చాలా డిఫరెంట్గా, ఇలా కుక్ చేసిన ఉల్లిపాయలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం ఉల్లిపాయలు కట్ చేసేసి కర్రీ చేసుకుంటాం కదా, ఇదేంటంటే మనం ఉల్లిపాయలని యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగించుతున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి కర్రీ. సో కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వండర్ఫుల్, చక్కగా రెడీ అయిపోయింది. ఆ గ్రేవీ కూడా మనము టమాటా ప్యూరీ యాడ్ చేసాం కదా, చక్కటి గ్రేవీ కూడా వచ్చేసింది. ఉల్లిపాయలు కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. సో ఇది మాత్రం జస్ట్ వెజిటబుల్ కర్రీ కిందనే లెక్క. ఇక్కడ ఏంటంటే మనము ఓన్లీ ఉల్లిపాయలు, టమాటా మాత్రమే ఉపయోగించాం. సింపుల్ కర్రీ, సింపుల్ న్యూట్రియంట్స్. సో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్ కదండి, చాలా ఈజీగా అయిపోతుంది.
సో రైస్తో కానీ చపాతీతో కానీ చాలా చక్కగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేసేయండి. ఉల్లిపాయల గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మేలు చేసే సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. దీన్ని తగిన మోతాదులో తీసుకుంటే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కొంత మోతాదులో ఉల్లిపాయను ఆహారంలో చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్ఫెక్షన్లు ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు, క్యూరసిటిన్ అనే పదార్థాలు రక్తపోటును నియంత్రించి గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి ఉల్లిపాయ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటుంది. చూసారు కదండి, చిన్న ఉల్లిపాయల కూర చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. ఉల్లిపాయలు చక్కగా క్యూట్గా కనిపిస్తూ ఉంటాయి కదా. చాలా మంచిది హెల్త్కి. ఇది చాలా క్విక్గా అయిపోయేటువంటి కర్రీ కూడా, ఎనీ టైం కర్రీ. ఓన్లీ ఏంటంటే మనకు ఉల్లిపాయలు ఇంట్లో ఉండాలి, అవి ఎప్పుడు ఉంటాయి. సో తప్పనిసరిగా ట్రై చేసేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.